కాళ్ళ పగుళ్ళతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మీ కాళ్ళు కూడా ఇంత నీట్గా ఉండాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఈ పెడిక్యూర్ కోసం ఏమేమి కావాలో ఈ వీడియోలో చూపించేస్తా, చూసేయండి. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, నేను ఈ ప్యాక్ అప్లై చేయకముందు నా కాళ్ళు ఇలా ఉన్నాయన్నమాట. చాలా డ్రైగా పాడైపోయి ఉన్నాయి. నాకు ఇంతకుముందు తెలీదు ఇలా ట్రై చేయటం వల్ల కాళ్ళు బాగుంటాయి అని చెప్పేసి, అంటే నీట్గా ఉంటాయి అని చెప్పేసి. ఇది నేను అప్లై చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు లైవ్ రిజల్ట్. మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్ అయితే తీసుకోండి, అందులో హాఫ్ లెమన్ జ్యూస్ పిండేసుకోండి. జ్యూస్ పిండేసిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఉంటే సరిపోతుంది. సో పసుపు వేసిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఇంకా ఈ గింజలు వచ్చినాయి అన్నమాట, వీటిని వేస్తున్నా. ఇందులో మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూని యూజ్ చేయొచ్చు. ఇదే షాంపూ యూజ్ చేయాలని ఏం లేదు. సో నా దగ్గర మీరా షాంపూ ఉంది కాబట్టి నేనైతే మీరా షాంపూని కొంచెం వేస్తున్నా. ప్యాక్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే అసలు చాలా బాగుంది రిజల్ట్ అయితే మాత్రం. షాంపూ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉన్నా పర్లేదు. ఇంకా నా దగ్గర అయితే డాబర్ రెడ్ పేస్ట్ ఉంది కాబట్టి ఇది కొంచెం వేసుకుంటున్నా. కొంచెం ఉంటే సరిపోతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కుకింగ్ సోడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా ఉంటే సరిపోతుంది. వంటల్లో వాడే సోడా కాదు, ఇది బేకింగ్ సోడా అంటారు కదా, ఇంకా అది కొంచెం వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని మొత్తం మనం కాళ్ళకైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసి చూపిస్తా, చూడండి. అయితే చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే నా కాళ్ళు అప్పటికప్పుడే డ్రై అయిపోతూ ఉంటాయి, కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, వాటి వల్ల ఇబ్బంది అనిపించేది. నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. వీక్లీ వన్స్ టైం అప్లై చేస్తే సరిపోతుంది. కాళ్ళు ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉంటాయో మీరే చూస్తారు కదా, చూడండి. సో దీన్ని ఇప్పుడు అప్లై చేసుకుందాం కాళ్ళకి. పిండేసిన నిమ్మకాయ ఉంది కదా, దీంతోనే అప్లై చేయిద్దాం. చూడండి, అంటే చేతితో కూడా అప్లై చేయొచ్చు, కానీ ఈ నిమ్మకాయతో అప్లై చేస్తే కొంచెం పులుపు కదా ఇది, కాళ్ళు అనేవి తెల్లగా వస్తాయి. ఇలా కాళ్ళు మొత్తం ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసి ఒక 30 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయితే రిజల్ట్ తెలుస్తుంది మనకి. మన ఛానల్లో నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో నేను అప్లై చేసి దాని రిజల్ట్ చూసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా బాగుంటేనే, లేకపోతే మీ దాకైతే అసలు తీసుకురానమాట. సో ఇంకా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఒక డబ్బాలో వాటర్ తీసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఓకే, లేకపోతే ఇంకా వేరే క్లాత్ ఏదైనా ఉన్నా కూడా ఇట్లా డిప్ చేసుకొని ఇప్పుడు నేను కాళ్ళు శుభ్రం చేసి చూపిస్తా, చూడండి. చూశారు కదా రిజల్ట్ ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో కాళ్ళు, చూశారు కదా. మీకు ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ అలాంటివి సడన్గా వచ్చినప్పుడు ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కాళ్ళకి అప్లై చేశాను, ఇంకో కాళ్ళకి అప్లై చేయలేదు. నేను అది కూడా చూపిస్తాను మీకు, డిఫరెంట్ ఎంత ఉంటుందో. కాళ్ళకు పట్టిన మురికి ఎంత ఉన్నా సరే, ఎంత డార్క్గా ఉన్న కాళ్ళు ఇట్లా బ్రైట్గా అయిపోతాయి అన్నమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా స్టార్టింగ్లో కాళ్ళు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. చూడండి, ఈ కాళ్ళకి అప్లై చేయలేదు, ఈ కాళ్ళకి అప్లై చేశాను. ఈ కాళ్ళకి ఎంత డిఫరెంట్ ఉందో మీరే చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా.